హుజూరాబాద్ లో బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు వచ్చింది. ఓటు వేసిన అనంతరం ఓ వ్యక్తి బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీశాడు. బ్యాలెట్ పేపర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలింగ్ స్టేషన్ లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లవద్దని నిబంధన ఉంది. అయితే బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు రావడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 2వ వార్డు 4వ పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సో హుజూరాబాద్ లో బ్యాలెట్ పేపర్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నెట్టింట్లో ఇప్పుడు ఆ ఫోటో హల్చల్ చేస్తుంది. ఓటు వేసిన అనంతరం ఓ వ్యక్తి ఆ బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీశాడు. బ్యాలెట్ పేపర్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే పోలీసులు దీనిపైన ఫోకస్ చేశారు. పోలింగ్ స్టేషన్లోకి అసలు సెల్ ఫోన్ తీసుకువెళ్లొద్దనే నిబంధన ఉంది. అయితే బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు రావడం పైన పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. 2వ వార్డు 4వ పోలింగ్ బూత్ నుంచి ఈ బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు వచ్చినట్లుగా అయితే ప్రాథమికంగా అధికారులు ఐడెంటిఫై చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని చోట్ల ఉధృత పరిస్థితి నెలకొంటుంది. మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అయితే వార్డు పోలింగ్ బూత్ వద్ద జరిగినటువంటి గొడవలో ఎమ్మెల్యే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోలీసుల తీరుపైన ఫైర్ అయ్యారు. తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో గంగుల కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు హుజూరాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్లోకి ఒక వ్యక్తి మొబైల్ తీసుకుని వెళ్ళి తాను ఏ పార్టీకి ఓటు వేశాడో ఆ ఫోటోను ఆ బ్యాలెట్ను ఆ ఫోటో కొట్టుకొని బయటకు రావడం మాత్రం ప్రస్తుతం అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం పైన చర్చ జరుగుతుంది. అధికారులు నిర్లక్ష్యం వివరించడం కారణంగానే ఓటర్ అనే వ్యక్తి సెల్ ఫోన్ తీసుకువెళ్ళి నిబంధనల విరుద్ధంగా తన ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల ప్రస్తుతం అయితే ఎన్నికల అధికారులు సైతం ఈ ఘటనపైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఎవరు మొబైల్ ద్వారా ఇది సోషల్ మీడియాలో షేర్ అయిందనే అంశాన్ని కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పోలీసుల దృష్టికి కొద్దిసేపటి క్రితమే తీసుకెళ్లిన నేపథ్యంలో ఎవరైతే తాను వేసినటువంటి ఓటును సోషల్ మీడియాలో షేర్ చేసే విధంగా కొంత అత్యుత్సాహపరచవచ్చు. అదేవిధంగా తను వేసినటువంటి ఓటు ఏ పార్టీకి వేశానో తను నిబద్ధతను నిరూపించుకున్నట్టు ఒక ప్రయత్నం చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే 2వ వార్డులో జరిగినటువంటి పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఈ ఘటన పైన ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్, కొంత జనసేన ఈ పార్టీల మధ్య కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. అక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకుని వారిని అంతా పంపించి వేయడం జరుగుతుంది. ఇటు కరీంనగర్ 27వ డివిజన్ పరిధిలో కూడా కొంత కాంగ్రెస్ అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థుల మధ్య కొంత గొడవ జరిగింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు వారిని అంతా కూడా చెదరగొట్టడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా ఇది కొన్ని చోట్ల కూడా ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ కావచ్చు, కొంతమంది ఓటర్లను ప్రభావితం చేసేటువంటి విధంగా ప్రచారం చేస్తుండడం కావచ్చు, ఇదంతా కూడా ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. జగిత్యాలలో కూడా ఇటు ఎంఐఎం అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. అక్కడ కూడా పోలీసులు కొంత జోక్యం చేసుకున్నారు. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికైతే చాలా చోట్ల కూడా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. సెన్సిటివ్ ఏరియాలో పోలీసు బందోబస్తు కొనసాగుతున్నప్పటికీ గొడవలు మాత్రం జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో కొంత దూరంలోనే ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అభ్యర్థులు కొంత ప్రచారం సాగిస్తున్నారు. అదేవిధంగా ఇంకా కూడా కొంత డబ్బు, మద్యం అనేది పంపిణీ జరుగుతుంది. చాలా చోట్ల కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఫోకస్ చేశామని చెప్తున్నారు. పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది, పోలీసు పహారా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రలోభాల పర్వం మాత్రం కొనసాగడం పట్ల కొంతమంది పోటీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు హుజూరాబాద్లో చోటు చేసుకున్నటువంటి ఘటన పైన ఏదైతే బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఈ ఘటన పైన ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. అదేవిధంగా పోలీసులు ఎవరు మొబైల్ ద్వారా ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే అంశం పైన ఆరా తీస్తున్నారు. రైట్ సతీష్.